మీనరాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ఉత్తమ కాలం నడుస్తోంది. ఏకాదశంలో 4 గ్రహాలు రవి, శుక్ర, కుజ, బుధ. 6లో కేతువు. అదృష్ట యోగం కొనసాగుతోంది. ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆశయాలు క్రమంగా నెరవేరుతాయి. ప్రతి పనిలో విజయం ఉంటుంది. శక్తి వంచన లేకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వృత్తిలో నైపుణ్యాన్ని పెంచే విధంగా పనిచేయండి. ప్రధానంగా మీరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనిలో ఏకాగ్రతను పెంచండి. ప్రధానంగా ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉన్నత స్థితి గోచరిస్తోంది. అనేక విధాలుగా లాభాలుంటాయి, ప్రశంసలుంటాయి. సూర్య నారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేత గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదవీ లాభాలుంటాయి. మంచి జరుగుతుంది. దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. గతంలో ఏర్పడిన దోషాలు తొలగుతాయి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా అప్రమత్తంగా పనిచేస్తే ఉత్తమ స్థితి గోచరిస్తుంది. నూతన ప్రయత్నాలు వ్యాపారపరంగా విజయాన్ని ఇస్తాయి. వ్యాపారంలో వృద్ధి కనపడుతుంది. ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గుర్తింపు గౌరవాలు లభిస్తాయి. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది. చరాస్తులు మరియు స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడుల లాభాన్ని ఇచ్చే విధంగా సృజనాత్మకతతో ముందుకు సాగండి. వివాదరహితంగా శాంతియుత మార్గంలో ముందుకు సాగుతూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి.